జై శ్రీమన్నారాయణ. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య క్షేత్రములో 26వ తారీఖు నుండి శ్రీవారి యొక్క వార్షిక చందనయాత్ర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. 26వ తారీఖు సాయంత్రం శ్రీవారి యొక్క త్రివీధ మహోత్సవం శోభాయాత్రగా అత్యంత వైభవంగా రాజమహేంద్రవర ప్రవేశంలో సుమారు 11 కిలోమీటర్ల పాటు శ్రీవారి యొక్క శోభాయాత్ర త్రివీధ మహోత్సవం జరుగుతుంది. 27వ తారీఖున శ్రీవారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా శ్రీవారి యొక్క ఆలయ ప్రాంగణంలో జరుగుతుంది. చంద్రయాత్ర మహోత్సవం సందర్భంగా జరిగే కళ్యాణ మహోత్సవంలో భక్తులంతా కూడా పాల్గొంటారు. 28వ తారీఖున ప్రధానమైనటువంటి రోజు శ్రీవారి యొక్క నిజరూప దర్శన సేవ. సంవత్సరంలో ఒక్కమారు మాత్రమే వచ్చేటటువంటి అపురూపమైనటువంటి దర్శన సేవని భక్తులంతా కూడా చేసుకుని తరిస్తారు. ఆ రోజు రాత్రి శ్రీవారికి ఘటాభిషేకం చేస్తారు. అయిన తర్వాత శ్రీవారికి మరలా చందన సమర్పణంతా కూడా చేసి భక్తులకి దర్శనం ఇస్తారు. తరువాత రోజు 29వ తారీఖున శ్రీవారి యొక్క నిత్యరూప దర్శన సేవ 11 గంటలకి ప్రారంభించి ఉదయం శ్రీవారికి చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది. అత్యంత వైభవంగా ఆ యొక్క చందనయాత్ర మహోత్సవ సందర్భంగా జరిగే ఆ చక్రస్నానంలో భక్తులంతా కూడా పాల్గొని తరించండి. 30వ తారీఖు ఉదయం శ్రీవారి యొక్క ప్రసాదంతో చక్కగా వార్షికంగా జరిగేటటువంటి శ్రీవారి యొక్క అన్న సమారాధన, ఆ రోజు రాత్రి శ్రీవారి యొక్క పుష్పయాగం, మహాపూర్ణాహుతితోటి చందనయాత్ర మహోత్సవాలు ముగుస్తాయి. భక్తులంతా కూడా చందనోత్సవంలో పాల్గొని శ్రీవారి యొక్క దివ్యమైనటువంటి ఆ చందనోత్సవంలో పాల్గొని శ్రీవారికి చందనాన్ని సమర్పించి తరించండి. జై శ్రీమన్నారాయణ.